హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు కవర్ సీలింగ్ మిషన్ని చూపిస్తున్నాను. ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చి చిన్నది పోర్టబుల్ సీలింగ్ మిషన్. ఇక్కడ ఛార్జింగ్ కనెక్షన్కి ఇచ్చారు. తర్వాత ఇది పవర్ బటన్. ఇది ఫ్రంట్కి నొక్కితే ఆన్ అవుతుంది. ఇక్కడ బ్లూ లైట్. బ్యాక్ అయితే ఆఫ్ అయిపోతుంది. మనం ఫ్రంట్కి నొక్కి ఇప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు కదా పైన. ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, అక్కడ సీలింగ్కి, ఇక్కడ బ్యాక్ కనిపిస్తుంది. చిన్న బ్లేడ్ ఉంది పైన, అదైతే ఓపెనింగ్కి, కవర్ ఓపెనింగ్కి. ఇప్పుడు మనం ట్రై చేద్దాం పవర్ ఆన్ చేసి. ఒక కవర్ ఏదైనా తీసుకొని ట్రై చేద్దాము. ఛార్జింగ్ కూడా ఉందో లేదో తెలీదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ట్రై చేద్దాం. ఓకే, సీలింగ్ అయితే అయ్యింది. బెటరే, మనకు నాట్ బ్యాడ్. ఇంకోసారి ట్రై చేస్తాను. ప్రెస్ చేసి మనం ఇలా చేసామంటే సీలింగ్ అయితే అయిపోతుంది. అక్కడక్కడ చిన్న కట్స్ అయితే వచ్చాయి, ఎందుకంటే నేను గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమో తెలియదు. సీలింగ్ అయితే బాగా అయింది. బాగా యూజ్ అవుతుంది మనకు కిచెన్ పర్పస్ అయితే. ఏవైనా కొన్ని మనం యూజ్ చేసి అలాగే పెట్టేస్తుంటాం కదా, వాటి కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. దానికోసమే నేనైతే కొన్నాను ఇది. ఇప్పుడు మనం కటింగ్ అయితే యూజ్ చేద్దాం సెకండ్ బటన్తో. చాలా గట్టిగా ఉంది, కట్ చేయడం అంత ఈజీ కాదు, రావట్లేదు సరిగా. జస్ట్ హోల్స్ పడుతుంది అంతే. ఇంకోసారి చూద్దాము. చాలా గట్టిగా ఉంది, వచ్చేసింది. యాక్చువల్గా అంత మనం నార్మల్గా ఓపెన్ చేసుకుంటేనే బెటర్ ఏమో, కానీ 1-2 సార్లు ట్రై చేస్తే తెలుస్తుంది. చూద్దాం. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్, ఇది ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. దీనికైతే ట్రై చేద్దాం. మెయిన్గా నేను ఓట్స్, మ్యాగీ వీటిని సీల్ చేయడం కోసం ఇది నేను తీసుకున్నాను. ఓకే, ఇది బాగానే అయింది. ఇక్కడ నేను సరిగా ప్రెస్ చేయలేదు అనుకుంటా, ఇక్కడైతే అవ్వలేదు. ఇంకొక 2 సార్లు దాన్ని చూసామంటే మనకు ఆటోమేటిక్గా ఎంతవరకు ప్రెషర్ అప్లై చేయాలి అనేది తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇది కొంచెం ఓపెన్లో ఉంది. సరే, ఇంకోసారి చూద్దాము. ఓకే, మనకు బాగా అయితే యూజ్ అవుతుందండి. మీరైతే ట్రై చేయండి. మీషో నుంచి అయితే నేను కొన్నాను. ఇక్కడైతే మీకు ఒక చిన్న స్లిప్లో ఏదేది దేనికి యూజ్ అవుతుంది, బటన్స్, ఛార్జరు, పవర్ బటన్ అన్నిటి గురించి ఇచ్చారు. ఇది వచ్చి 204 ఉండింది ప్రైస్. నాకు 178 పడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.